Go and spread the good news to the ends of the earth. సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, పాస్కా మహోత్సవ కాలం 3వ ఆదివారపు ఆరాధనలో మనం పాలు పంచుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రవేశ వచనాలలో నేను చెప్పినట్లుగా యేసు ప్రభు 3వ దినమున మరణమును గెలిచి ఉత్థానుడై తన శిష్యులకు అనేక విధాలుగా అనేక మార్లు అనేక మందికి దర్శనమిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువు పరుచుకొనెను. దేవుని యందు ప్రియులారా, అందరూ చెప్పండి. యేసు వారికి కనిపించుచు పలు విధముల రుజువు పరుచుకొనెను. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు అనేక విధాలుగా ఈస్ ప్రెజెంటింగ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ హిస్ డిసైపుల్స్, హిస్ అపోస్టల్స్. దేవుని యందు ప్రియులారా, అయితే అప్పుడేనా ఇప్పుడు కూడా యేసు ప్రభు తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడా? దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు కూడా, ఈరోజు కూడా, ఈనాటికి కూడా, ప్రతిరోజు యేసు ప్రభు తనను తాను దివ్య పూజాబలిలో, ఈ దివ్య పూజాబలి ద్వారా తనను తాను ఎరుకపరుచుకుంటున్నాడు, ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ దివ్య పూజాబలి యొక్క గొప్పతనం అటువంటిది. ఒకరోజు ఒకనొక కథోలికుడే కానీ అనేకమైన డౌట్లతో ఒక ఫాదర్ గారి దగ్గరికి వచ్చాడంట. వచ్చి, ఫాదర్ గారండి, ఈ దివ్య పూజాబలి ఉందే, ఈ దివ్య పూజాబలి అది యేసు ప్రభు చేసిందేనా? అవును, యేసు ప్రభు చేసిందే. ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారంటే కడరా విందులో చేశారు కదా, అదే. కానీ ఫాదర్ గారండి, కడరా విందులో యేసు ప్రభు రొట్టెను తీసుకున్నారు, కృతజ్ఞతలు సమర్పించారు, ఆశీర్వదించారు, విరిచి ఇచ్చారు, అయిపోయింది కదా. మహా ఎంతసేపు పడుతుంది? 5 minutes, 10 minutes, పోని పావు గంట. మరి అలాగ మీరు కూడా పూజ చేయొచ్చు కదా. మంచి క్వశ్చనే కదా. అలా మీరు కూడా పూజ చేయొచ్చు కదా. ఎక్కువ మంది వస్తారు, ఎందుకంటే పూజ ఎక్కువసేపు ఉండడం వలన జనం తక్కువ మంది వస్తున్నారేమో అనిపిస్తుందండి, ఒకసారి ఆలోచించండి అన్నాడు. ఏం చెప్తాం? దేవుని యందు ప్రియులారా, నిజానికి కడరా విందులో అది చాలా గొప్ప సాంగ్యము, పెద్ద సాంగ్యమే. కానీ యేసు ప్రభు ఈనాడు మనందరము కూడా దివ్య పూజాబలి బైబిల్ గ్రంథంలో ఉందా? ఇలాగే ఉందా? ఇదంతా బైబిల్లో ఉందా? ఇలాగే యేసు ప్రభు దివ్య పూజాబలి సమర్పించారా అని ఆలోచిస్తే, దేవుని యందు ప్రియులారా, ఈస్ దిస్ మాస్ బిబ్లికల్? ఈనాడు మీరు నేను కొనియాడుతున్న ఈ పరిశుద్ధ దివ్య పూజాబలి బైబిల్లో ఉందా? యేసు ప్రభు ఇలానే దివ్య పూజాబలిని సమర్పించాడా అని మనం ఆలోచించాలి. ఆలోచిస్తే దాని సమాధానం ఎస్, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ కరెక్ట్. ఈ రోజున నీవు నేను ఏ విధముగా దివ్య పూజాబలిని సమర్పిస్తున్నామో అదే విధముగా యేసు ప్రభువు కూడా దివ్య పూజాబలిని సమర్పించారు. ఈరోజు
దివ్య పూజ బలి సమర్పించడానికి మనం చేసిన మొట్టమొదటి పని ఏంటి? ప్రజలందరూ దేవాలయంలో గుమికూడారు. రెండవది ఏంటి? గురువు వైభవంగా బలిపీఠానికి వచ్చారు. తర్వాత ఏంటి? మనము మన యొక్క పాప పశ్చాత్తాప సాంగి మన పాపాలను ప్రభునితో చెప్పుకున్నాం. నాలుగవది ఆది మొదటి పట్టణము, రెండవ పట్టణము, సువిశేష పట్టణం అంటూ పాత నిబంధన క్రొత్త నిబంధన వాక్యాన్ని చదువుకుంటాం. నాలుగవది గురువు వాక్యాన్ని వివరిస్తున్నాడు, ప్రసంగిస్తున్నాడు, బోధిస్తున్నాడు, చదివిన వాక్యాన్ని బోధిస్తున్నాడు. తర్వాత ఇదిగో మనం మన యొక్క విన్నపాలను దేవునికి సమర్పించుకుంటాం. తర్వాత కానుకలను కొని వస్తాం. తర్వాత గురువు దానిని ఆశీర్వదిస్తాడు. తర్వాత దానిని విరిచి శిష్యులకు, భక్తులకు, ప్రజలకు అందిస్తాడు. తర్వాత కలిగే లాభాలను డిస్మిస్సల్, ఇక అందరం నిష్క్రమిస్తాం. మారు మనస్సుతో లేదా దేవుని అనుగ్రహాలతో మనం నిష్క్రమిస్తాం. దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రతి ఒక్క రైట్, ప్రతి ఒక్క విధానం, ప్రతి ఒక్క పద్ధతి ఈ రోజున మనందరం ఈనాటి సువిశేషంలో చదువుతున్నాం, చూస్తూ ఉన్నాం. కనుక అందరూ బైబిల్ తెరవండి. అక్కడ స్క్రీన్ మీద కూడా ఫోటోలతో సహా ఒక్కొక్క వాక్యాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఒక్కొక్క వాక్యాన్ని చదువుతూ, ఈజ్ దిస్ హోలీ మాస్ బిబ్లికల్? ఈ దివ్య పూజాబలి బైబిల్లో ఉందా? బైబిల్లో ఎగ్జాక్ట్గా ఇలాగే ఉందా? యేసు ప్రభు ఇలాగే దివ్య పూజాబలి సమర్పించారా అన్నది ఈరోజు మనం చూడబోతున్నాం, ధ్యానించబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రెడీయా? రైట్. యేసు ప్రభు కడరా విందులో మాత్రమే దివ్య పూజాబలి సమర్పించలేదు. ఎమ్మావు పోవు దారిలో కూడా యేసు ప్రభు దివ్య పూజాబలి సమర్పించాడు. ఇట్ ఈస్ ది సెకండ్ మాస్, రెండవ దివ్య పూజాబలని చెప్పుకోవచ్చు. ఎలాగో ఏంటో చూసినట్లయితే, మొట్టమొదటిగా లూకా శుభవార్త 24వ అధ్యాయము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 13వ వచనం చదువుకుందాం. లూకా శుభవార్త 24:13 చదవండి. వారిలో ఇద్దరు, అదే రోజున వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు, ఎమ్మావు ప్రాంతమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి 13 జరిగిన విషయములను గురించి మార్గమున ముచ్చడించుకొనుచుండిరి. దేవుని యందు ప్రియులారా, ఎంతమంది అంట? ఎంతమంది? అందరూ చెప్పండి, ఎంతమంది? ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు శిష్యులు కలిసికట్టుగా వచ్చారు. ఇద్దరు వ్యక్తులు కలిసి వస్తున్నారు. ద గ్యాదరింగ్ ఆఫ్ ద డిసైపుల్స్, ద గ్యాదరింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఈరోజు దివ్య పూజాబలి గురువు రాక మునుపు 100 మంది, ఓ 200 మంది, ఓ 300 మంది ఈ దేవాలయంలో గుమికూడి వచ్చాం. అక్కడ ఇద్దరు శిష్యులు గుమికూడి వచ్చారు, ఇక్కడ 300 మంది గుమికూడి వచ్చాం. అర్థమవుతుందా? దివ్య పూజాబలిలో మొట్టమొదట ఏమి జరుగుతుందంటే, ద గ్యాదరింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు ఒక దగ్గర సమావేశమవుతున్నారు. ఈ రోజున మనందరము ఎలాగైతే సమావేశమయ్యామో, ఎమ్మావు పోవు దారిలో ఆ ఇద్దరు శిష్యులు సమావేశమయ్యారు. దేవుని యందు ప్రియులారా, 14వ వచనం మనం చూస్తున్నాం. వారంతా జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటూ, అవునా? చదవండి ఒకసారి వాక్యం. జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. దే ఆర్ డిస్కసింగ్, దే ఆర్ స్పీకింగ్ అబౌట్ గాడ్, జీసస్. యేసు ప్రభు గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం ఇక్కడ సమావేశమైంది నెక్స్ట్ ఎలక్షన్స్ ఎవడొస్తాడో కాదు, అవునా? మనం ఈ నెలంతా ఎలా బ్రతకాలో కాదు. మనం ఇక్కడ సమావేశమైంది యేసు ప్రభు గురించి మాట్లాడడానికి, యేసు ప్రభు గురించి ధ్యానించడానికి, యేసు ప్రభు గురించి తెలుసుకొనడానికి
దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. సో దివ్య పూజాబలి ఎమ్మావు పోవు దారిలో ఇద్దరు శిష్యులు సమావేశమయ్యారు. ఈ దివ్య పూజాబలిలో మనందరము సమావేశమయ్యాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవది దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 24, 14, 15, 16 వచనాలు. మనం ఆల్రెడీ 14 వచనం చదువుకున్నాం. 15వ వచనం, వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. 16వ వచనం, వారు ఆయనను చూచిరి కానీ గుర్తింపలేకపోయిరి. ఇక్కడ మనందరికీ తెలుసు, మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు, చెప్పండి, నా పేరిట గుమికూడుతారో అక్కడ నేను తప్పనిసరిగా ఉంటాను. దేవుని యందు ప్రియులారా, అక్కడ వాళ్ళిద్దరూ గుమికూడితే యేసు ప్రభు వారి మధ్య తనకు తానుగా, ఎలాగా, తనకు తానుగా వారిద్దరి మధ్యలోనికి వస్తున్నాడు. ఇక్కడ ఇంతమందిని యేసు నామములో మాట్లాడడానికి, యేసు నామములో గుమికూడినప్పుడు దేవుని యందు ప్రియుల యేసు ప్రభు కూడా తనకు తానుగా మన మధ్యకు వస్తూ ఉన్నారు. మనందరం సమావేశమైన తరువాత గురువు పూజ సహాయకులతో గంటల ధ్వనిల మధ్యన ఎంతో వైభవోపేతముగా బలిపీఠము చెంతకు వస్తున్నారే, యేసు ప్రభు వస్తున్నారు. జీసస్ ఇస్ ప్రెజెంట్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు మన మధ్యన ఉంటున్నారు. హీ ఈజ్ హియర్. వెదర్ యు సీ, వెదర్ యు డోంట్ సీ, వెదర్ యు నో, వెదర్ యు డు నాట్ నో, వెదర్ యు రియలైజ్, వెదర్ యు డు నాట్ రియలైజ్, బట్ జీసస్ ఈజ్ హియర్. యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యకు యేసు ప్రభు వచ్చినట్లుగా ఇక్కడ ఈ 200, 300 మధ్యలోనికి యేసు ప్రభు వస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 16వ వచనంలో వారు ఆయనను చూచారు కానీ గుర్తించలేకపోయారు. ఇక్కడ మీరందరూ గురువును చూస్తున్నారు కానీ మనం యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడని గుర్తించలేకపోతున్నాం. యేసు ప్రభు ఇక్కడ గుర్తించక ఏం చేస్తుంటాం? we live in our own world. మన సొంత ప్రపంచంలో మనం బతికేస్తుంటాం. వచ్చిన ఎంతోమంది ఎందుకో తెలియదు కానీ దేవాలయంలో ఉండడానికి ఇష్టపడుతున్నామా? వచ్చిన కొంతమంది ఉన్న ఫోన్లో ఎంతమంది అందులో ఉండడం లేదు. ఫోన్ మోగదు కానీ మోగుతుందేమో, మెసేజ్లు ఏమి రావు, వస్తాయేమో. అండ్ దేవుని యందు ప్రియులారా, ఒకానొక సందర్భంలో, ఒకానొక సమయంలో అమ్మగారులు ఎవరో చెప్పారు, ఒక ప్రార్థన జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళ ముందు కూర్చున్నటువంటి కొంతమంది పిల్లలంట యూట్యూబ్ చూస్తున్నారంట. దివ్య పూజాబలు యూట్యూబ్ చూస్తున్నారంట. లుక్ ఎట్ దట్. యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు ఈజ్ లిసనింగ్ టు us. కానీ మనం మాత్రం మన యొక్క సొంత ప్రపంచంలోనే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. గుర్తుంచుకోండి, దివ్య పూజాబలిలో యేసు ప్రభు మన మధ్యకు వస్తున్నారు. అక్కడ ఇద్దరు గ్యాదర్ అయ్యారు, ఇక్కడ ఇంతమంది మనందరం సమావేశమయ్యాం. వారిద్దరి మధ్యలోనికి యేసు ప్రభు వస్తున్నాడు, మనందరి మధ్యలోనికి యేసు ప్రభు వస్తున్నారు. గురువు బలిపీఠము చెంతకు రాగా యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 2 అయిపోయాయి. నెక్స్ట్ మూడవది ఏంటట? పెనిటెన్షియల్ సర్వీస్, పశ్చాత్తాప సాంగ్యము. మనం మన పాపాలు ఒప్పుకుంటాం కదా, అది చూడండి దేవుని యందు ప్రియులారా. లూకా శుభవార్త 24వ అధ్యాయము 17వ వచనం చదవమ్మా. మీరిప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనిచున్నారు? యేసు ప్రభు వారిని అడుగుతున్నారు, ఏమని? అయ్యా బాబు, మీరు ఇప్పుడు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని యేసు వారిని అడిగాను. వారు విచారముతో నిలిచిపోయారు. అప్పుడు క్లియోపాను వాడు, యెరూషలేములో నువ్వు కొత్తవాడవా, బలబల బలబల చెప్పుకుంటూ వస్తాడు 24వ వచనం వరకు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు అడుగుతున్నాడు, ఏమని? వాట్ ఆర్ యు డిస్కసింగ్? ఏమని అడుగుతున్నాడు? వాట్ ఆర్ యువర్ వరీస్? ఏమని అడుగుతున్నాడు?
వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్? ఏమడుగుతున్నాడు? నీ బాధలు ఏమిటి కుమారా? మీ కష్టాలు ఏమిటి కుమారా? మీ పాపాలు ఏమిటి బిడ్డ? దేనికోసం నువ్వు మదన పడుతున్నావు? దేనికోసం నువ్వు బాధపడుతున్నావు? దేనికోసం నువ్వు ఆలోచిస్తున్నావు? దేనికోసం నువ్వు కృంగిపోతున్నావు? అంటే యేసు ప్రభు ఆ వారిద్దరిని అడిగినట్లుగా ఈ పశ్చాత్తాప సాంగ్యం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నీ కష్టాలు ఏమిటి? నీ బరువులు ఏమిటి? నీ బాధ్యతలు ఏమిటి? నిన్ను ఇబ్బంది పెట్టేదేమిటి? బట్ దురదృష్టం ఏంటంటే యేసు ప్రభు అడిగే సమయానికి మనం ఎవరు ఇక్కడ ఉండం. అంతే కదా, మనం ఎవరు ఇక్కడ ఉండం. ఎవరుంటారు? ఆ 4 ఉపదేశాలు ఉంటారేమో. కొంత ఉపదేశాలు కూడా లేటుగా వస్తున్నారు. ఆ 4 ఉపదేశాలు, ఆ ముందు జపమాలు జపించే పిల్లలు ఎంతమంది నిండు దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్నారు. అరే పాపం ఈ ఒక్కరోజే వాడు లేటుగా వచ్చాడంటే ఓకే, ఒకరోజు కాదు, ఒక టైం టేబుల్ పెట్టుకుంటే, ఒక రిజిస్టర్ పెట్టుకుంటే, అక్కడ ఒక రిజిస్టర్ పెట్టుకొని పూజ స్టార్ట్ అయిన తర్వాత ఎవరెవరు లేటుగా వచ్చారో డేట్లు పెడితే, సంవత్సరం చెరవన చూపిస్తే మీ రిజిస్టర్ మీకు, యూ విల్ బి షాక్డ్. దెర్ ఆర్ పీపుల్ ఒక్కరోజు కూడా నిండైన దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న పాపాన పోలేదు. అలవాటైపోయింది. ఏంటి అలవాటైపోయింది? లేటుగా రావడం అలవాటైపోయింది. లేటుగా వచ్చి ప్రభుని అవమానించడం అలవాటైపోయింది. ప్రభుని అది అవమానించడం అని తెలుసుకోలేకుండా జీవించేస్తున్నాం. ఒకరోజు చేస్తే ఏంటి పొరపాటు, రెండోసారి తడబాటు, మూడోసారి అలవాటు అయిపోయింది. అరే ఫస్ట్ రోజు లేటుగా వచ్చి అయ్యో ఈరోజు లేటుగా వచ్చానే అన్న ఫీలింగ్ ఉండేది. ఆ కొన్ని రోజులకి మొన్నంతా వచ్చాంగా, ఈరోజు అలాగే వచ్చాంలే, ఇది నా టైం ఇంతే, ఇలాగే వస్తాను అనుకోవడం లేదా? దేవుని యందు ప్రియ, ఉద్యోగం రీత్యా, నైట్ డ్యూటీ రీత్యా, మరొక కారణం రీత్యా, ఇఫ్ యు ఆర్ లేట్ ఓకే. దేవుని యందు ప్రియులారా, కాన్షియస్లీ, విల్లింగ్లీ, నోయింగ్లీ, తెలిసి మన సోమరితనం వలన ప్రభుని చెంతకు ఆలస్యంగా వస్తున్నట్లయితే యేసు ప్రభు అడుగుతున్నాడు, కుమారా నీ బరువేమిటి? నీ భారం ఏమిటి? నీ బాధ్యతలు ఏమిటి? నీ పాపాలు ఏమిటి అని అడిగే సమయానికి చెప్పుకోవడానికి యు ఆర్ నాట్ దేర్. మీరు లేవు అక్కడ, నువ్వు అక్కడ ఉండడం లేదు. నీ పాపాలు చెప్పుకోవడానికి, నీ కష్టాలు చెప్పుకోవడానికి ప్రభు అడిగినప్పుడు నువ్వు లేవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది పశ్చాత్తాప సాంగ్యం. అక్కడ వాళ్ళు 18వ వచనం నుంచి 24వ వచనం వరకు చూడండి, అనేక విషయాలు వాళ్ళు చెప్తున్నారు. అయ్యా ఇదిగో నజరేయుడైన యేసు గురించి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, గొప్ప కార్యాలు చేశారు. 20వ వచనం, ప్రధానార్చకులు, అధిపతులు ఆయన్ను మరణదండకు అప్పగించారు, సిలువ వేశారు. 21, ఇశ్రాయేలును రక్షిస్తారని ఆశతో ఉన్నాము. 22, మాలో కొంతమంది స్త్రీలు ఉదయాన్నే వెళ్ళారు, అక్కడ కనిపించలేదు, దేవదూతలు కనిపించారు. 24, మాలో కొంతమంది వెళ్తే మాకు కూడా అలాగే ఆయన శరీరం అక్కడ లేదు అంటూ వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖానికి కారణం, వారి నిరుత్సాహానికి కారణం వారు ప్రభునితో పంచుకున్నారు దేవుని యందు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? పశ్చాత్తాప సాంగ్యము, దివ్య పూజాబలిలో పశ్చాత్తాప సాంగ్యములో వాళ్ళు పిల్లలు పాటలు పాడుతుంటే లేదా జపం చెబుతుంటే మన బాధలు, మన కష్టాలు, మన పాపాలు, మన బలహీనతలు ఆ ప్రభునికి సమర్పించుకునే సమయం దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 3 భాగాలు అయ్యాయి. 1 గ్యాదరింగ్, ప్రజలు సమావేశం అవ్వడం. 2 యేసు ప్రభు గురువు రూపాన బలిపీఠము చెంతకు రావడం. 3 యేసు ప్రభువే మీ కష్టాలు ఏమిటి అడిగితే మన కష్టాలు, మన పాపాలు, మన బాధలు, మన బరువులు ప్రభునితో పంచుకోవడం.
దేవుని యందు ప్రియులారా. ఇక 4వది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 24వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. 25 చదవండి ఎవరైనా. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనమన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమతో ప్రవేశించుట అనివార్యము కదా. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యమును వారు వింటున్నారు. యేసు ప్రభు చెప్తున్నాడు 27వ వచనంలో, మోషే మొదలుకొని అంటే ఓల్డ్ టెస్టమెంట్ ప్రవక్తలందరి లేఖనములలో ప్రవక్తల ప్రవచనాలను తనను గురించి రాయబడినవన్నీ వారికి వివరించెను. అంటే వాక్యాలు చెప్పారు, వాక్యాలను వివరించారు. దివ్య పూజాబలిలో మొదటి పట్టణం చదువుతున్నాం, రెండో పట్టణం చదువుతున్నాం, సువిశేష పట్టణం చదువుతున్నాం. యేసు ప్రభు గురించి, తనను గురించి అని గురువు దానిని వివరిస్తూ ఉన్నాడు. ద బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్, ద బ్రేకింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద బ్రేకింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని పంచి ఇవ్వడం. ద లిటర్జీ ఆఫ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని పంచి ఇవ్వడం. దేవుని యందు ప్రియులారా, అండ్ యేసు ప్రభు ఎలా మాట్లాడారు? చాలా చక్కగా మాట్లాడారా? ఏమంటున్నారు? ఓరి అవివేకులారా. ఎలాగా? ఓరి అవివేకులారా, ఓరి మందమతులారా. ఇది ఎలా మాట్లాడినట్టు? సాఫ్ట్గా మాట్లాడినట్టే? చొరకలు పెట్టి మాట్లాడినట్టుగా? దేవుని యందు ప్రియులారా, ఇదిగో ఫాదర్ గారు ఈ మాట మాట్లాడారు, అందుకే నాకు నచ్చలేదు, అందుకే నేను గుడికి రాను. అంటే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో ఈ దేవుని వాక్యం అంటే తప్పనిసరిగా మన జీవితాలకు అది రిసెంబుల్ కావాలి. ఇప్పుడు నువ్వు అద్దంలోకి వెళ్ళావు, నీ ముఖం కాకుండా ఎవడో ముఖం కనిపిస్తే ఆ అద్దం నాకెందుకు? అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు అది నా ముఖం చూపించాలి, నా జీవితం కనిపించాలి, నా లైఫ్ అందులో కనిపించాలి. అద్దమా నా లైఫ్ చూపించకు, అందరి లైఫ్ నాకు చూపించు. ఏ అద్దం అలా పనిచేయదు, ఏ అద్దము కూడా అలా పనిచేయదు. నీ ముఖం ఏమిటో, నీ జిత్తు ఏమిటో, నీ రూపు ఏమిటో, నీ పొడవు ఏమిటో, నీ బ్రతుకేమిటో నీ అద్దం నీకు చూపిస్తుంది. దేవుని వాక్కు, దేవుని యందు ప్రియులారా, నా గురించి మాట్లాడకు. ఫాదర్ గారు చాలా మంచివారు, నా గురించి మాట్లాడనంత వరకు, నన్ను అడగనంత వరకు, నన్ను టచ్ చెయ్యనంత వరకు, ఈ ఎంతో మంచివాడైన ఫాదర్ గారు ఒక్క రోజులో చెడ్డవాడైపోతాడు. ఎందుకమ్మా నువ్వు అలా చేశావు? ఎందుకమ్మా నువ్వు లేటుగా వచ్చావు? ఎందుకమ్మా నువ్వు ఇలా జీవిస్తున్నావు? ఫాదర్ గారు నిన్ను అడిగితే, నన్ను టచ్ చేస్తే ఆ ఫాదర్ గారు చెడ్డోడు. సిలువ వేసేద్దాం, సిలువ వేసేయడమే. దేవుని యందు ప్రియులారా, నీకు నచ్చినట్లు మాట్లాడేవాడు రాజకీయ నాయకుడు, గురువు కాదు. యేసుప్రభు అస్సలు కాదు. యేసుప్రభు కాదు, బప్తిస్మ యోహాను కానీ ఖచ్చితంగా మాట్లాడారు, ఖరాఖండిగా మాట్లాడారు. గొడ్డలు సిద్ధముగా ఉన్నది అన్నాడు. ఎవరు చెప్పండి గట్టిగా. చేట సిద్ధముగా ఉన్నది ఎవరన్నారు? ఓరి సర్ప సంతానమా ఎవరన్నారు? బప్తిస్మ యోహాను. యేసుప్రభు ఏమన్నారు? సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు ఎవరన్నారు? యేసుప్రభు. అయ్యో కొరాజీనుపురమా, అయ్యో కఫర్నాముపురమా, అయ్యో బెత్సతాపురమా ఎవరన్నారు? ఓరి అవివేకులారా ఎవరన్నారు? ఓరి మందమతులారా ఎవరన్నారు? మరి నన్నేటి మంచిగా మాట్లాడమంటారు? నా వల్ల అసలు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియమైన సహోదరు, దేవుని వాక్యాన్ని వివరించడం, దేవుని వాక్యాన్ని బోధించడం, మన జీవితాలను మనకు తెలియచేయడం ఈ యొక్క 4వ భాగం దివ్య పూజ. యేసు ప్రభు అక్కడ ఎమ్మావు పోవు దారిలో ఏమేమి చేశారో ఈ రోజున ఈ దివ్య పూజాబల్లో అవే జరుగుతూ ఉన్నాయి అక్షరాల. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు వరకు పార్ట్ 1 దివ్య పూజాబలిలో పార్ట్ 1 అయిపోయింది. వాక్యాన్ని బోధించారు, వాక్యాన్ని చెప్పారు, వాక్యాన్ని వివరించారు, అయిపోయింది. పార్ట్ 1 అయిపోయింది దేవుని యందు ప్రియులారా. అయితే ఇక్కడ ఒక చిన్న సీన్ కనిపిస్తుంది, ఒక చిన్న డ్రామా కనిపిస్తుంది. ఒకసారి వాక్యాన్ని చదువుదాం. దేవుని యందు ప్రియులారా, 28వ వచనం, 24వ అధ్యాయం 28వ వచనం. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోతలచినట్లు కనబడెను. దేవుని యందు ప్రియులారా, ఓకే, వారు రావలసిన గ్రామం వచ్చేసింది. యేసు ప్రభు అయిపోయింది, పని అయిపోయింది, పూజ అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, సర్వీస్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ మనందరం తెలుసుకోవాలి, ప్రొటెస్టెంట్ చర్చెస్, ద క్యాథలిక్ చర్చ్ డిఫరెన్స్. ప్రొటెస్టెంట్ చర్చెస్ అన్నీ కూడా దేవుని వాక్యం ప్రసంగించడంతో ఆరాధన అయిపోతుంది. ఓ చిన్న ప్రార్థన చేస్తారు, 4 పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు, ఎగిరి గంతులు వేస్తారు, డ్యాన్స్ వేస్తారు, అయిపోయిన తర్వాత ఎవడి దారి వాడిది. యేసు ప్రభు కూడా తన దారిని తాను వెళ్ళిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, పార్ట్ 1 వర్డ్ ఆఫ్ గాడ్, ప్రొటెస్టెంట్ చర్చ్. పార్ట్ 2 సాక్రమెంటల్ లైఫ్, ద క్యాథలిక్ చర్చ్. నువ్వు నేను అడగొచ్చు, ఫాదర్ గారండి అక్కడ జాన్ వెస్లీ గుడి దేవాలయంలో, చర్చిలో, లేదంటే అదొక దహించు అగ్ని చర్చిలో, మరొక లోదరన్ చర్చిలో అద్భుతాలు జరుగుతున్నాయి కదా. ఎస్, అద్భుతాలు జరుగుతాయి. ప్రభు చెప్పారు, మీరు భూదిగంతముల వరకు వెళ్ళండి, దేవుని వాక్యాన్ని బోధించండి, దేవుని వాక్యాన్ని ఆలకిస్తే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. కానీ అద్భుతాలు ఈజ్ నాట్ ద క్రైటీరియా ఫర్ క్రిస్టియన్ లైఫ్. యేసు ప్రభు కేవలము అద్భుతాల కొరకు రావడం లేదు. యేసు ప్రభు మనలో ఉండడానికి, మనతో ఉండడానికి, మనలో ఐక్యమవ్వడానికి ఆయన వస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, నాకు అద్భుతం చేయి, నువ్వు వెళ్ళిపో, నీ దారి నువ్వు చూసుకొని, ఆ దారి నేను చూసుకుంటాను. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు వాక్యం బోధించారు, ఆయన వెళ్ళిపోతున్నారు. కానీ వారి కనువిప్పు కలగలేదు, వారు యూటర్న్ తిరిగి వెనక్కి వెళ్ళడం లేదు, వారి శిష్యుల బృందంలో కలవడం లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అద్భుతాలు జరుగుతాయి వాక్యం వింటే, వాక్యం చదివితే, వాక్యం విశ్వసిస్తే. కానీ దేవుడు కేవలము అద్భుతాల కొరకు వచ్చినటువంటి ప్రభు కాదు. ప్రభు కోరుకుంటుంది సాక్రమెంటల్ లైఫ్, మనలో ఉండడానికి, మనతో ఉండడానికి, మనలో ఐక్యం అవ్వడానికి. దేవుని యందు ప్రియులారా, కనుక యేసు ప్రభు ప్రిటెండింగ్, యాక్టింగ్, అతను వెళ్ళిపోతున్నట్లుగా అప్పుడు వాళ్ళు నోరు తెరిచి అడుగుతూ ఉన్నారు. ఏమని? 29వ వచనం చదవండి. ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సాక్రమెంటల్ లైఫ్ యూ హ్యావ్ టు ఆస్క్. నువ్వు నోరు తెరిచి అడగాలి, ప్రభువా నాతో ఉండండి. సంధ్యవేళ అగుచున్నది, చీకటి పడుచున్నది, పాపము ముంచుకొస్తుంది, సాతానుడు ముంచుకొని వస్తున్నాడు, అశాంతి ముంచుకొని వస్తుంది, మా బలహీనతలు ముంచుకొని వస్తున్నాయి, మా రోగాలు మమ్మ ముంచుకొని వస్తున్నాయి. ప్రభువా మీరు మాతో ఉండండి. అది మనం అడగాలి. వీ హ్యావ్ టు ఆస్క్. జ్ఞాన స్నానము మనం అడగాలి, పాప సంకీర్తన మనం అడగాలి, దివ్య సత్ప్రసాదం మనం అడగాలి, జ్ఞాన వివాహం మనం అడగాలి, అవస్తభ్యంగా మనం అడగాలి. సాక్రమెంటల్ లైఫ్, ఇంటిమసీ లైఫ్, క్రీస్తుతో ఐక్యమైన జీవితం మనము నోరు తెరిచి అడిగి తీరాలి. దేవుని యందు ప్రియులారా, పై మెరుగులు, వాక్యం విన్నాం, అద్భుతం చేసుకున్నాం, పోయాం కాదు. ఆ ప్రభు మనలోనికి వచ్చాడా? దేవుని యందు ప్రియులారా, ప్రభు మనలోనికి రావాలి, మన నుంచి వెళ్ళిపోకూడదు. దేవుని యందు ప్రియులారా, అది జరగాలి అంటే అది క్యాథలిక్ చర్చ్లోనే అది జరుగుతుంది, దివ్య పూజా బలిలోనే అది జరుగుతుంది, దివ్య సంస్కారముల వలననే. దివ్య సంస్కారములు లేని చర్చెస్, ఈ ప్రొటెస్టెంట్ చర్చెస్, దివ్య సంస్కారాలు లేవు.
దివ్య సంస్కారములు కలిగిన, సాక్రమెంటల్ లైఫ్ కలిగిన, ద మోస్ట్ ఇంటిమసీ లైఫ్, క్రీస్తుతో ఐక్యమైన బంధము కలిగిన శ్రీ సభ, దేవుడు ఏర్పరిచిన సభ, ద క్యాథలిక్ చర్చ్. మీ మాటలో ఆర్సిఎం చర్చ్. ఇట్స్ నాట్ ఆర్సిఎం చర్చ్, ఇట్ ఈస్ క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ చర్చ్. దేవుని యందు ప్రియులారా, దాని కొరకు వీ హ్యావ్ టు ఆస్క్, మనం అడగాలి, ప్రభువా మాతో ఉండండి, ప్రభువా మాతో ఉండండి అని మనం అడగాలి దేవుని యందు ప్రియులారా. అది మనం విన్నప ప్రార్థనలు, దివ్య పూజాబలిలో విన్నప ప్రార్థన. ప్రభువా శ్రీ సభను కాపాడండి, ప్రభువా పాపు గారిని కాపాడండి, ప్రభువా మా దేశమును కాపాడండి, ప్రభువా మా రాష్ట్రమును కాపాడండి, ప్రభువా మా విచారణను కాపాడండి, ప్రభువా ఇక్కడ గుమికూడిన మమ్మందరినీ కాపాడండి. మనం అడిగి తీరాలి దేవుని యందు ప్రియులమైన సహోదరి సహోదరులారా. ఇది 5వ భాగం, ఇంటర్సెషన్స్. వారు ఏ విధముగా అయితే ప్రభువా సంధ్య వేళగుచున్నది మాతో ఉండండి అని వారు అడిగారో, మనము కూడా మన అవసరాల కొరకు, మన కష్టాల కొరకు, మన బాధల కొరకు మనం ప్రభుని అడగాలి దేవుని యందు ప్రియులారా. యేసువా వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక 30వ వచనం చదువుదాం. 30వ వచనం. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చెను. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఒకసారి చూడండి. ఇల్లు ఎవరిచ్చారు? ఒక ఇల్లు వచ్చింది కదా, ఇల్లు ఎవరు చూపించారు? శిష్యులు. రొట్టె యేసు ప్రభు తెచ్చాడా? నో, రొట్టె వాళ్ళు ఇచ్చారు. ఓకే, టేబుల్, బల్ల, ఒక బల్ల దగ్గర కూర్చున్నారు. టేబుల్ ఎవరిచ్చారు? శిష్యులు ఇచ్చారు. దేవుని యందు ప్రియుల, ఆఫర్ ట్రీ, దివ్య పూజాబలిలో అర్పణ ప్రజలు తేవాలి, అర్పణ ప్రజలు ఇవ్వాలి. ప్రజలు తేనిదే, ప్రజలు ఇవ్వనిదే అక్కడ దివ్య సంస్కారం ఉండదు, దివ్య పూజాబలి ఉండదు, ఉండకూడదు. ఇల్లు వాళ్ళు సమకూర్చారు, టేబుల్ వాళ్ళు సమకూర్చారు, రొట్టె వాళ్ళు సమకూర్చారు. వాళ్ళు అర్పణ తెచ్చారు. అర్పణను ప్రభు స్వీకరించాడు, అర్పణను ప్రభు ఆశీర్వదించాడు, అర్పణను ప్రభు తన శరీరముగా మలుస్తున్నాడు. అర్పణను తిరిగి కానుకగా, దివ్య కానుకగా తిరిగి శిష్యులకే ఇస్తున్నాడు. మనము తెస్తున్న అర్పణ ఆయన తనతో ఉంచుకోడు, తిరిగి మనకే ఇస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వేర్ ఈజ్ యువర్ ఆఫర్ ట్రీ? నీ అర్పణ ఏమిటి? నీ కానుక ఏది? అలనాడు ఆ రోజుల్లో అందరూ వ్యవసాయం, ప్రతి ఒక్కరూ వారి మొట్టమొదటి పంటను దేవునికి కానుకగా తెచ్చేవారు. తర్వాత రోజుల్లో పశు సంపద, మొట్టమొదటి గొర్రెలను, మేకలను దేవునికి అర్పించేవారు. ఈరోజు అందరూ ఉద్యోగాలు, అవునా కదా? వేర్ ఈజ్ యువర్ ఫస్ట్ శాలరీ? ఫాదర్ గారంటే ఇలాగ అడుగుతున్నారు, తప్పుగా అనుకోవద్దు. దేవుని యందు ప్రే. వేర్ ఈజ్ యువర్ ఆఫర్ ట్రీ? యేసువా వందనం, యేసువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, బల్ల వాళ్ళిచ్చిందే, ఇల్లు వారిచ్చిందే, రొట్టె వారిచ్చిందే. దేవుడు దానిని స్వీకరించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు, తిరిగి వాళ్ళకే ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆఫర్ ట్రీ, అర్పణ సాంగ్యములో మనందరం పాలు పంచుకోవడం లేదు. అందరం దివ్య సత్సాలను స్వీకరించడానికి వస్తున్నాం, కానీ అర్పణ ఇవ్వడానికి మాత్రం మనం వెనకడుగు వేస్తున్నాం. ఈ ద సైన్స్ ఆఫ్ టైథింగ్ ఏం చెప్తుందో తెలుసా? ద సైన్స్ ఆఫ్ టైథింగ్, ఆ వీడియో ఏం చెప్తుందంటే, దేవుని యందు ప్రియులారా, యు గివ్, వెన్ యు గివ్, ద ఫీలింగ్ ఆఫ్ అబండెన్స్, నాకు ఉంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఉంది అన్న ఫీలింగ్ ఉన్నవానికి ఇంకనూ వసగబడును, లేని వాని నుండి వానికి ఉన్నదియును తీసివేయబడును. నేను దేవునికి ఇవ్వను, ఎందుకు? లేదు. లేదు అన్న ఫీలింగ్ మరింత లేదుగా నిన్ను మార్చేస్తుంది. వెన్ యు ఆర్ గివింగ్ టు గాడ్ ద టైథింగ్ 10%,
ఉంది అన్న ఫీలింగ్ ఇంకా నిన్ను అధికంగా దీవిస్తుంది. ద లా ఆఫ్ అట్రాక్షన్, ద లా ఆఫ్ అబండెన్స్ ఈ విధంగా జరుగుతుంది, నెరవేరుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన అంటాడు, ఒక విధంగా మీ కష్టమైతే ఒక 6 నెలలు, 1 సంవత్సరం మీరు ప్రయత్నం చేయండి. 1 సంవత్సరం మీరు ప్రయత్నం చేయండి. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు దేవునికి ఇవ్వాల్సిన అర్పణ, దేవునికి ఇవ్వాల్సిన కానుక 1 సంవత్సరం ఇవ్వండి. 1 సంవత్సరం తర్వాత వర్కౌట్ అవ్వడం లేదా వదిలేయి, మానే, కానీ ప్రయత్నం చేసి చూడు. ఏ విధంగా దీవించబడతావో, ఆశ్చర్యం, అద్భుత రీతిలో నువ్వు దీవించబడతావు. ఎందుకంటే దేవుడు దోచుకునేవాడు కాదు. దేవుడు నీవిచ్చిన దానికి తిరిగి 100 ఇచ్చేవాడు. ఒక విత్తనం వేస్తే ఒక చెట్టునిచ్చే దేవుడు. దేవుని యందు ప్రియులారా, విత్తనాన్ని దాచేవాడు కాదు, దోచేవాడు కాదు. కనుక ద సైన్స్ ఆఫ్ టైథింగ్, 10% దేవునికి ఇవ్వడం అలవర్చుకోవాలి. దేవునికి అర్పణలు ఇవ్వడం నేర్చుకోవాలి. అక్కడ వాళ్ళు రొట్టెను అర్పించారు, ఇల్లును అర్పించారు, టేబుల్ని అర్పించారు. వాటిని స్వీకరించి వాటిని ఆశీర్వదించారు. దివ్య పూజాబలిలో మీరు తెచ్చిన అర్పణలన్నీ బలిపీఠం మీద పెట్టగా అపద్రాక్షరసాన్ని ప్రభు పరిశుద్ధ ఆత్మ చేత నింపుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత దివ్య సత్ప్రసాద సాంగ్యములో దానిని తిరిగి మనకే పంచి ఇస్తున్నాడు. రొట్టెగా ఇవ్వడం లేదు, తన దివ్య శరీరముగా ఇస్తున్నాడు, ఆత్మీయ భోజనముగా ఇస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు నేను జరుపుకుంటున్న దివ్య పూజాబలి ఎమ్మావు పోవు దారిలో యేసు ప్రభు కూడా జరిపారు, చేశారు. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పూజ అయిపోయింది, ఆల్మోస్ట్ దివ్య సత్ప్రసాదం కూడా ఇచ్చారు కదా, అయిపోయింది. 31వ వచనం చదవండి. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన వారి మధ్య నుండి అదృశ్యుడు. నౌ దేవుని యందు పూజ అయిపోయింది. ద ఇఫెక్ట్స్ ఆఫ్ ద హోలీ మాస్ 5 ఈరోజు చూస్తున్నాం. ఈనాటి వాక్యములో 5 ద ఇఫెక్ట్స్ ఆఫ్ ద హోలీ మాస్, దివ్య పూజాబలి యొక్క ఫలితాలు, లాభాలు, ఆశీర్వాదాలు. మొట్టమొదటిది, వారి కనువిప్పు కలిగినది. కళ్ళు మూసిపోయి అప్పటి వరకును. కనువిప్పు కలగడం అంటే ఏంటి? వారి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. వారి బాహ్య నేత్రాలు కాదు, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఆత్మీయ నేత్రాలు అంటే ఏమిటి? ఆది కాండంలోకి వెళ్తే, దేవుని యందు ప్రియులారా, దేవుడు ఆదాము ఏవమను సృష్టించాడు, అవునా? వారిద్దరికి బట్టలు ఉన్నాయా? వారికి వస్త్రాలు లేవు, వారికి సిగ్గు లేదు. సిగ్గులేని మనుషులా? కాదు. ఎందుకంటే వారు దేవుని కృపలో ఉన్నారు. దే ఆర్ ఫిల్డ్ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఐస్ ఆఫ్ గాడ్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని కృప దేవుని కళ్ళతో చూచేలా చేస్తుంది. దేవుని కృప దేవుని యొక్క దృష్టితో చూచేలా చేస్తుంది. ఆ దేవుని దృష్టితో చూస్తే నో ఇంపర్ఫెక్షన్, నో షేమ్. యు ఆర్ పర్ఫెక్ట్, ఐ ఆమ్ పర్ఫెక్ట్. నువ్వు మంచిగా ఉన్నావు, నేను మంచిగా ఉన్నానని చూడగలిగారు. ఎప్పుడైతే వాళ్ళు పాపము చేశారో, ఎప్పుడైతే దేవుని కృప తొలగిపోయిందో, దే లాస్ ద ఐస్ ఆఫ్ గాడ్, దే లాస్ ద సైట్ ఆఫ్ గాడ్. అప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్. నీకు బట్టలు లేవు, నీకు బట్టలు లేవు, చీ 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 చీ, పొదల మాడు దాక్కో. దేవుని యందు ప్రియులారా, వారు యేసు ప్రభును చూచారు, కానీ గుర్తించలేకపోయారు. దేవుని కృప లేదు. ఎప్పుడైతే దివ్య సత్ప్రసాదం స్వీకరించారో వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. దేవుని కృప వాళ్ళు పొందుకున్నారు, దేవుని దృష్టిని వాళ్ళు పొందుకున్నారు, దేవుని కళ్ళు వారు పొందుకున్నారు, దేవుని కళ్ళతో వాళ్ళు చూడగలుగుతున్నారు, యేసు ప్రభును చూడగలిగారు. కనువిప్పు కలిగింది. దివ్య పూజాబలిలో కనువిప్పు కలుగుతుంది. దివ్య పూజాబలిలో దేవుని కృప పొందుతాం. దివ్య పూజాబలిలో దేవుని కళ్ళు, దేవుని దృష్టితో మనం లోకాన్ని చూడగలుగుతాం. ఇది మొట్టమొదటి ఫలితము దివ్య పూజాబలి ద్వారా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొట్టమొదటిది. నంబర్ 2,
లూకా శుభవార్త 24:31 బి 31 చదవమ్మా. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి. కానీ ఆయన అదృశ్యుడయ్యను. చెప్పనందరూ, ఆయన అదృశ్యుడయ్యను. ఎక్కడికి అదృశ్యుడయ్యాడు? ఎందుకు అదృశ్యుడయ్యాడు చెప్పండి? అప్పుడు వరకు ఉన్నాడు కదా, మరి ఎందుకు యేసుప్రభు అదృశ్యమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడా? మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వారి హృదయములోనికి వెళ్ళారు. నో మోర్, నో నీడ్ టు స్టే అవుట్ సైడ్, హియర్ ఆఫ్టర్ ఐ విల్ స్టే ఇన్సైడ్. ప్రొటెస్టెంట్ చర్చ్కి క్యాథలిక్ చర్చ్కి తేడా. ప్రొటెస్టెంట్ చర్చ్ వాక్యం అయిపోయిన వెంటనే యేసుప్రభు వెళ్ళిపోతున్నారు. కానీ క్యాథలిక్స్, ప్రభువా మాతో ఉండండి అని బ్రతిమలాడుతున్నాం. ఆ ప్రభు మనతో కాకుండా మన హృదయములోని, మనలోనికి వస్తున్నారు దివ్య సత్ప్రసాదము ద్వారా. దేవుని యందు ప్రియులారా, ఒక్కసారి చూడండి, ప్రపంచమంతటా అనేకమైన దర్శనాలు కలుగుతున్నాయి. చేబ్రోలులో మరియ తల్లి, నిర్మలగిరిలో మరియ తల్లి, గుణదలలో మరియ తల్లి, ఎక్కడ చూసినా మరియ తల్లే. యేసు ప్రభు దర్శనం ఇవ్వడా? యేసు ప్రభు చాలా తక్కువ. ఎందుకంటే ఆయన ప్రతిరోజు దివ్య పూజాబలిలో దర్శనమిస్తున్నారయ్యా. ఇది చాలు, ఇక మరలా బయట ఆయన దర్శనం ఇవ్వాల్సిన అవసరం లేదు. కనుక మరియ తల్లి దర్శనమిస్తారు. యేసు ప్రభు ప్రతిరోజు దివ్య పూజాబలిలో దర్శనమిస్తున్నారు. ఆయన మనలోనికి వేం చేసి వస్తున్నాడు. దివ్య పూజాబలి యొక్క ఫలితాలు కనువిప్పు కలగడం, దేవుని కృపను పొందుకోవడం, దేవుని దృష్టితో చూడడం. 2, యేసు ప్రభు మనలోనికి వచ్చి మనతో వసించడం, మనతో జీవించడం. నెంబర్ 3, 33వ వచనం చదవండి. 33వ వచనం. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది దేవుని యందు ప్రియులారా, తిరిగి వెళ్ళగా. ఇక్కడ ఏంటండి? తిరిగి వెళ్ళగా. వాట్ ఈస్ తిరిగి వెళ్ళగా? యూ టర్న్. ఓకే, యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ రూట్, నౌ టేక్ ద యూ టర్న్, కమ్ బ్యాక్. దేవుని యందు ప్రియులారా, దివ్య పూజాబలిలో వీ కెన్ టేక్ ద యూ టర్న్. దేవునికి మన పాపముల నుండి యూ టర్న్, మన బలహీనతల నుండి యూ టర్న్, మన రోగాల నుండి యూ టర్న్, మన చెడు వ్యసనాల నుండి యూ టర్న్. దివ్య పూజాబలి ఫలితం మరలా మనము ప్రభుని చెంతకు తిరిగి రాగలం. 3వ ఇఫెక్ట్ ఆఫ్ ద హోలీ మాస్. 4వది, దేవుని యందు ప్రియులారా, అక్కడ వాక్యంలో, అదే వాక్యంలో వాళ్ళు వెళ్ళి శిష్యుల బృందముతో కలిశారు. వారు శిష్యుల బృందము నుంచి దూరంగా వెళ్ళిపోతుండగా ప్రభు మరలా శిష్యుల బృందములో ఉండండి. ఒక గొర్రె తప్పిపోతుండగా తిరిగి మందలోనికి చేర్చాడు గొర్రెల కాపరి. నువ్వు దివ్య పూజాబలి లేకుండా, కథోలిక శ్రీసభ లేకుండా, సాక్రమెంట్స్ లేకుండా శిష్యుల బృందం, క్రీస్తు బృందంలో తప్పిపోతావు. యు బికమ్ ఏ ప్రొటెస్టెంట్. దివ్య పూజాబలి ద్వారా యు బికమ్ వన్ విత్ ద లార్డ్, వన్ విత్ ద ఫ్లాక్. దేవుని మందలో, శిష్యుల బృందములో, అపోస్తుల బృందములో మనం కలుస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఇక ఆఖరి వచనం చదవండి. వారికి ఏ విధముగా దేవుడు కనిపించాడో అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలన్నిటినీ వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది వారికి తెలియచేశారు. దేవుని యందు ప్రియులారా, ప్రొక్లెయిమింగ్ ద గుడ్ న్యూస్. నీవు పొందిన అనుభవం నీ కుటుంబ సభ్యులకు, నీ బంధుమిత్రులకు, నీ స్నేహితులకు ప్రచారం చేయడం, ప్రకటించడం, తెలియచేయడం ఈ దివ్య పూజాబలి యొక్క ఫలితం. 1, కనువిప్పు, దేవుని కృప, దేవుని దృష్టి పొందుకోవడం. 2, దేవుని యందు ప్రభు మనలోనికి వచ్చి వసించడం. 3, దేవుని యందు యూ టర్న్, మన పాప జీవితం నుండి యూ టర్న్ తీసుకోవడం. 4, దేవుని మందలో, శిష్యుల బృందములో కలిసి జీవించడం. 5, దేవుని యందు ప్రియులారా, సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మనం మారిపోవడం. ఇవన్నీ కూడా ఈరోజు మనం దివ్య పూజాబలిలో చేస్తున్నాం. ఆ రోజు యేసు ప్రభు ఎమ్మావు పోవు దారిలో చేసిందే. కనుక చెప్పండి, ఈజ్ దిస్ హోలీ మాస్ బిబ్లికల్? ఎస్ ఆర్ నో? ఈ దివ్య పూజాబలి
ఎగ్జాక్ట్గా మనం ఎలా చేస్తున్నామో అలాగే యేసు ప్రభు చేశారు. 2 శిష్యులు 200 మంది. యేసు ప్రభు వారి మధ్యకి వెళ్ళడం, గురువు రూపాన్ని యేసు ప్రభు రావడం, యేసు ప్రభు వారిని అడగడం, మనం మన పాపాలు చెప్పుకోవడం, యేసు ప్రభు వాక్యాన్ని బోధించడం, గురువు వాక్యాన్ని బోధించడం, వారు యేసు ప్రభుని బ్రతిమాలడం, మనము విన్నప ప్రార్థనలు చేయడం, వారు దేవునికి కానుకలు ఇవ్వడం, మనము దేవునికి కానుకలు సమర్పించడం, కానుకలు ప్రభు ఆశీర్వదించడం, మధ్య పూజాబలిలో కానుకలు గురువు ఆశీర్వదించడం, ఆ కానుకలు విరిచి ఇవ్వడం, ఇక్కడ దివ్య సప్రసాదాన్ని పంచడం, అక్కడ జరిగినటువంటి ఫలితాలే ఇక్కడ నీవు కూడా దివ్య పూజాబలిలో అద్భుత రీతిలో పొందగలవు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దిస్ ఈస్ ద హోలీ మాస్, దిస్ ఈస్ బిబ్లికల్, దిస్ ఈస్ ద క్యాథలిక్ చర్చ్. ప్రభు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున